హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ టాపిక్ లో మీ జీమెయిల్ ఐడి కానివ్వండి లేదా యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, ఒకవేళ సడన్ గా హ్యాకర్ చేతిలో హ్యాక్ కి గురైనా లేదా సంబంధించిన డివైస్ కానీ లేదా ఇన్ఫర్మేషన్ కానీ పోగొట్టుకున్నట్లయితే దానిని మీరే స్వయంగా ఎవ్వరి సహాయం లేకుండా కేవలం ఒకే ఒక రోజులో ఎలా రికవరీ చేసుకోవాలో స్వయంగా లైవ్ లో నాకు ఇటీవల జరిగిన అనుభూతిని మీతో షేర్ చేసుకొని మరి అలా జరగకుండా అవేర్ గా ఉండడానికి ఈ వీడియో చేస్తున్నాను. జాగ్రత్తగా చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని చూసేవారు దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. సో ఫ్రెండ్స్, జనరల్ గా మన జీమెయిల్ ఆర్ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ కి గురవ్వడానికి 3 రీజన్స్ ఉంటాయి. ఒకవేళ మీ జీమెయిల్ కి వచ్చే అన్వాంటెడ్ ఛానల్ ప్రమోషన్స్ లేదా కొలాబరేషన్స్ కి సంబంధించిన మీకు పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క పేరు చెప్పి హ్యూజ్ అమౌంట్ ని హ్యాకర్స్ ఆఫర్ చేసి దానికి మీరు ఒప్పుకునేలా అగ్రిమెంట్ సైన్ చేయాలని మీకు కొన్ని శాంపుల్ వీడియోస్ తో పాటు ఒక ఫేక్ స్పామ్ సాఫ్ట్వేర్ అగ్రిమెంట్ పేరుతో లింక్స్ ని పంపిస్తారు. అది చూసి మీరు మురిసిపోయి ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా. ఇక రెండవది, సాధారణంగా మనకు కావలసిన సాఫ్ట్వేర్ ఫ్రీగా ఎలా సంపాదించాలి అని యూట్యూబ్ లో కాకుండా ఆన్లైన్ లో వెతుకుతున్నప్పుడు మీకు కొన్ని ఫేక్ లింక్స్ వస్తాయి. అవి మీరు వెతుకుతున్న పేరుకి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్టే కనిపిస్తాయి. సో అలాంటివి ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీ ఇన్ఫర్మేషన్ అంతా హ్యాకర్స్ చేతిలో వెళ్ళిపోతుంది. నా విషయంలో జరిగింది ఇదే సంఘటన. ఇక మూడవది, మనకు సంబంధించిన వేరే వారికి సేల్ చేసినప్పుడు లేదా దొంగతనం జరిగినప్పుడు ఇది మనకు యాక్సెస్ చేసే ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేనప్పుడు. సో పై వాటిలో ఏదన్నా కానివ్వండి లేదా వేరే ఏదన్నా రీజన్ కానివ్వండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాస్తైనా మన దగ్గర ఉంటే అది ఖచ్చితంగా మీదే అయితే మాత్రం తప్పకుండా రికవరీ చేసుకోవచ్చు. ఇది తెలియక నాలాంటి అనుభవం లేని యూట్యూబర్స్, పెద్ద పెద్ద ఛానల్ ఉన్న వారి సహాయం కోసం ఎదురు చూస్తాం. వారికి మన మెయిల్ చదివే టైం అస్సలు ఉండదు. ఉన్నా వారు దీనికోసం మీ నుండి చాలా మొత్తంలో అమౌంట్ డిమాండ్ చేస్తారు. అంత మొత్తంలో నేను ఇవ్వలేక ఆన్లైన్ లో శోధించడం ప్రారంభించాను. చివరికి సక్సెస్ అయ్యాను. సో మీరు నాలా ఎవ్వరి సహాయం అవసరం లేకుండా మీ ఛానల్లో ఒక్క సబ్స్క్రైబర్ ఉన్నా గానీ మీరంతటా మీరే పోగొట్టుకున్నది ఎలా సంపాదించుకోవాలో డీటెయిల్ గా చెప్తాను. చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, దీనికోసం ఫస్ట్ మన హ్యాక్ అయిన ఇన్ఫర్మేషన్ ఏ నెట్వర్క్ పరిధిలో జరిగిందో అది రికవరీ చేయడానికి మనకు ఖచ్చితంగా ఆ నెట్వర్క్ లో ఉండాల్సి వస్తుంది. అంటే ఒకవేళ మీరు మొబైల్ డేటా అయితే అదే మొబైల్ నంబర్ తో పాటు అదే నెట్వర్క్ లో ఉండాలి. లేదా వైఫై అయితే మీరు అదే వైఫై నెట్వర్క్ లో ఉండేటట్టు ప్రయత్నం చేయండి. ఇక తర్వాత దీనికోసం మనమే ఓన్ గా గూగుల్ సపోర్ట్ టీమ్ కి ఒక మెయిల్ రాయాల్సి ఉంటుంది. అందులో స్క్రీన్ పై చూపించినట్టు మీ పేరు, ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే ఛానల్ పేరు, అలాగే ఛానల్ యూఆర్ఎల్ అడ్రస్, హ్యాక్ అయిన మీ జీమెయిల్ ఐడి అండ్ హ్యాక్ అయిన లేదా పోగొట్టుకున్న డేట్ అండ్ టైం గుర్తుంటే రాయండి. అండ్ అలాగే రీజన్ అండ్ అలాగే ఇది వరకు మీరు వాడిన డివైస్ పేరు, మీ ఐపీ అడ్రస్, కంప్లీట్ లొకేషన్ అడ్రస్ తో పాటు ప్రస్తుతం మీరు వాడుతున్న జీమెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ నంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కింద మీరు తోసిన అనుభవం రాసి yt-partner-support@google.com అండ్ support-in@google.com కి పంపించండి. నేను అలాగే పంపించాను. సో పంపించిన 30 మినిట్స్ తర్వాత నాకు గూగుల్ నుండి ఒక మెయిల్ వచ్చింది, గ్రీవియన్స్ ఆఫీస్ ఆటో రెస్పాన్స్ అని. తర్వాత దాన్ని నెక్స్ట్ డే మధ్యాహ్నం నాకు వైటీ సపోర్ట్ నుంచి మరొక మెయిల్ వచ్చింది. అందులో ఏం రాసి ఉందంటే, మీరు మీ అకౌంట్ హ్యాక్ అయిందని చేసిన అభ్యర్థనని మేము మన్నిస్తున్నాము. ఒకవేళ నిజంగా మీ అకౌంట్ హ్యాక్ అయిందని మీరు అనుకుంటే ఈ ఫామ్ ని ఫిల్ చేసి పంపించండి. దీని విషయంలో మేము శోధించి నిర్ణయం మీకు చెప్తాము అని రాసి ఉంది. అప్పుడు నాకు కాస్త రిలీఫ్ అయితే అనిపించింది. సో నెక్స్ట్, ఇప్పుడు నేను ఆ ఫామ్ ని ఆన్లైన్ లో ఎలా ఫిల్ చేయాలో చెప్తాను, చూడండి. సో లింక్ పై క్లిక్ చేయగానే మీకు ఇలా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ కాలంలో ఫస్ట్ మీ నేమ్ రాయండి, సెకండ్ కాలంలో మీ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ ఐడిని తప్పకుండా ఎంటర్ చేయాలి. ఇది ప్రతి ఒక్కరికి యూనిక్ గా ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకుంటే దాని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. తర్వాత కింద మీరు పెట్టుకున్న ఛానల్ హ్యాండిల్ నేమ్ @ తో పాటుగా ఎంటర్ చేయండి. తర్వాత కింద మీరు మీ యూట్యూబ్ లింక్డ్ ప్రైమరీ మెయిల్ ని యాక్సెస్ చేయగలుగుతున్నారో లేదో ఇక్కడ తెలుపండి. సో నా జీమెయిల్ హ్యాక్ అయింది కాబట్టి నేను యాక్సెస్ చేయలేకపోతున్నాను. సో ఇక్కడ నేను నో పై టిక్ పెట్టాను. తర్వాత కింద మీ యూట్యూబ్ ఛానల్ కి లింక్ ఉన్న ప్రైమరీ జీమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. దాని కింద మీ ప్రెజెంట్ మెయిల్ ఐడి అంటే ఓల్డ్ రికవరీ మెయిల్ ఐడి ఉండి దానిని మీరు యాక్సెస్ చేయగలిగితే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దాని కింద
ఇది వరకు మీ మెయిల్ ఐడికి రికవరీ మెయిల్ ఐడి అండ్ రికవరీ ఫోన్ నంబర్ ఉంటే గనక బోత్ అని లేదా ఏదో ఒకటి ఉంటే సింగిల్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దాని కింద మీరు పబ్లిష్ చేసిన రీసెంట్ వీడియో లింక్ లేదా దాని టైటిల్ ని ఇక్కడ టైప్ చేయండి లేదా పేస్ట్ చేయండి. తర్వాత కింద మీ ఛానల్ ఇది వరకు గాని లేదా ప్రస్తుతం మానిటైజేషన్ ఎనేబుల్ ఉండి ఉంటే ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేసుకోండి. ఇక దాని కింద మీకు యాడ్సెన్స్ అకౌంట్ ఉండి ఉంటే కింద ఛానల్ ఐడితో పాటు దాని కింద మీ యాడ్సెన్స్ అకౌంట్ లింక్డ్ జీమెయిల్ ఐడిని ఎంటర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఉంటే ఎస్ అని లేదా లేకుంటే నో ని సెలెక్ట్ చేసుకోండి. దాని కింద మీ యాడ్సెన్స్ అకౌంట్ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఛానల్స్ కి లింక్ అయి ఉంటే ఇందులో ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేసుకోండి. దాని కింద కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ తో అటాచ్ ఉంటే గనక ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దాని కింద మీరు మీ జీమెయిల్ ఐడి కానీ యూట్యూబ్ కానీ ఏ డివైస్ లో వాడేవారో ఆ డివైస్ ల పేరు క్లియర్ గా టైప్ చేసి రాయండి. దాని కింద మీరు గనక మీ ఛానల్ లేదా జీమెయిల్ గత పాస్ట్ 9 నెలలుగా వేరే డిఫరెంట్ లొకేషన్ లో గానీ యాక్సెస్ చేసి ఉంటే ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దాని కింద మీరు మీ జీమెయిల్ ఐడి వాడే నెట్వర్క్ యొక్క ఐపీ అడ్రస్ ని ఇక్కడ టైప్ చేయండి. ఒకవేళ అది తెలియకుంటే కింద లింక్ ఉంది, అది ఓపెన్ చేసి డైరెక్ట్ గా మీ ఐపీ అడ్రస్ ఏందో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అది కాస్త ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇక కింద మీ జీమెయిల్ అకౌంట్ హ్యాక్ లేదా పోగొట్టుకోవాల్సిన సందర్భం ఏంటో క్లియర్ గా రాయాల్సి వస్తుంది. భయపడకండి, మీకు నిజంగా జరిగిన ఇన్సిడెంట్ గురించే రాయండి. ఎందుకంటే అది నిజమో కాదో గూగుల్ డీటెయిల్ గా అనాలిసిస్ చేసి మీ గురించి డిసిజన్ తీసుకుంటుంది. తర్వాత కింద మీరు మీ జీమెయిల్ కానీ యూట్యూబ్ పాస్వర్డ్ కానీ ఇది వరకు ఎవరితోనైనా షేర్ చేసుకున్నారా, ఎస్ లేదా నోలో తెలపండి. తర్వాత కింద మీరు మీ అకౌంట్ హ్యాక్ కి గురైనట్లు ఎప్పుడు తెలుసుకున్నారో అప్రాక్స్ గా డేట్ అండ్ టైం ఎంటర్ చేయండి. తర్వాత కింద మీరు గత 9 నెలలుగా జీమెయిల్ సైన్ ఇన్ చేసేటప్పుడు VPN గాని వాడితే ఎస్ ఆర్ నో ని తెలపండి. తర్వాత కింద మీ ఛానల్ హ్యాక్ కి గురి కాక ముందు మీరు మీ జీమెయిల్ కి వచ్చిన ఏదన్నా స్పాన్సర్స్ లాంటి మెయిల్స్ ని లింక్ పై క్లిక్ చేశారా లేదా ఎస్ ఆర్ నో లో తెలపండి. ఒకవేళ లింక్ పై క్లిక్ చేసి ఉంటే ఆ మెయిల్ పంపిన వారి మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కింద మీరు రీసెంట్ గా ఏదన్నా ఫ్రీ సాఫ్ట్వేర్ ని గాని లేదా లింక్ ని గాని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేశారా, ఎస్ ఆర్ నో ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎస్ అయితే ఆ సాఫ్ట్వేర్ పేరు ఇక్కడ టైప్ చేయండి. ఇక ఫైనల్ గా మీకు వచ్చిన మెయిల్ లేదా సాఫ్ట్వేర్ లింక్ స్క్రీన్ షాట్ ఉంటే ఎన్ని ఉంటే అన్ని ఇక్కడ చూస్ చేసి అటాచ్ చేయండి. ఇక చివరగా ఈ 2 టర్మ్స్ అండ్ కండిషన్స్ కి చెక్ పెట్టి సబ్మిట్ పై ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మన రిక్వెస్ట్ మెయిల్ అయితే సక్సెస్ఫుల్ గా గూగుల్ కి సెండ్ అయింది. తర్వాత గూగుల్ దీని గురించి క్లియర్ గా చెక్ చేసి నాకు 3 అవర్స్ తర్వాత మళ్ళీ ఒక మెయిల్ అయితే పంపించింది. సో ఆ మెయిల్ ఓపెన్ చేస్తే అందులో ఈ విధంగా రాసి ఉంది. అదేంటంటే, హాయ్ శ్యామ్, నీ ఛానల్ నిజంగానే హ్యాక్ అయిందని మేము నిర్ధారించి ప్రస్తుతం హ్యాక్ అయిన నీ జీమెయిల్ ఐడి అండ్ యూట్యూబ్ అకౌంట్ హ్యాకర్స్ దానిని యాక్సెస్ చేయకుండా టెంపరరీ డిజేబుల్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ అకౌంట్ మీరు రికవరీ చేసుకోవడానికి 2 విధాలుగా ట్రై చేసుకోవచ్చు. ఒకటి ఇన్స్టెంట్ అకౌంట్ రికవరీ, అది ఫెయిల్ అయిన పక్షంలో రెండవది స్పెషల్ అకౌంట్ రికవరీ అని ట్రై చేయండి అని రిప్లై అయితే వచ్చింది. సో ఇందులో ఫస్ట్ స్టెప్ లో మనము ఇది వరకు అకౌంట్ రికవరీ గురించి కొన్నిసార్లు మాత్రమే ట్రై చేసి ఉంటే కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ అడిగేది. కానీ నేను హ్యాక్ అయిన టెన్షన్ లో చాలా సార్లు ట్రై చేయడం వల్ల నా విషయంలో ఫస్ట్ స్టెప్ ఫెయిల్ అయింది. బహుశా అది నేను కొన్ని గంటల తర్వాత ట్రై చేస్తే వచ్చేదేమో. సో నేను స్టెప్ 2 సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేశాను. ఇందులో మెయిల్ ఐడి ఎంటర్ చేశాక పాస్వర్డ్ ఎంటర్ చేయవద్దని చెప్పింది. సో నేను ట్రై అనదర్ వేలో సెలెక్ట్ చేశాను. మళ్ళీ హ్యాకర్స్ డీటెయిల్స్ కనిపించాయి. అయినా కానీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ట్రై అనదర్ వేని సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఇందులో కూడా సేమ్ టూ మెనీ ఫెయిల్డ్ అటెంప్ట్స్ అని వచ్చింది. మళ్ళీ ట్రై అనదర్ వేని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నాకు నా రిక్వెస్ట్ ని రివ్యూ చేయడానికి ప్రెజెంట్ కాంటాక్ట్ ఈమెయిల్ ఐడిని అడిగింది. సో నా ప్రెజెంట్ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేశాను. ఇప్పుడు గూగుల్ నా ప్రెజెంట్ మెయిల్ ఐడికి ఓటీపీ అయితే సెండ్ చేసింది. సో దాన్ని ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ చేశాను. సో ఇప్పుడు స్క్రీన్ పై కాంటాక్ట్ మెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేసినందుకు థ్యాంక్స్ అని ఒక మెసేజ్ అయితే వచ్చింది. కానీ దాని కింద నా జీమెయిల్ ఐడి నాది అని వెరిఫై చేయలేకపోతున్నాము అని మెసేజ్ అయితే వచ్చింది. తర్వాత నాకు వచ్చిన ఈ రికవరీ మెయిల్ ఇన్స్ట్రక్షన్ ని క్లియర్ గా చదివాను. సో ఇందులో క్లియర్ గా రాసి ఉంది, ఒకవేళ కాంటాక్ట్ మెయిల్ ఐడి కన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్ అయితే గనక ఇందులోని ఫస్ట్ ఆన్సర్ ని రిప్లై చేయమని చెప్పింది. సో నేను అలాగే అని నీడ్ ఫర్ మోర్ హెల్ప్ అండ్ హ్యావ్ ఫాలో అప్
ఎస్కలేషన్ క్లెయిమ్ అని ట్రై చేసిన విధానంని స్క్రీన్ షాట్స్ తో పాటు క్లియర్ గా వీడియో అయితే క్రియేట్ చేసి రిప్లై చేశాను. అయితే కొద్దిసేపటికి నాకు మళ్ళీ రిప్లై వచ్చింది. అదేంటంటే మీరు మీ అకౌంట్ ని రికవరీ చేయలేనందుకు సారీ అని చెప్పి నా రిక్వెస్ట్ ని అకౌంట్ రికవరీ టీమ్ కి ఫార్వర్డ్ చేశాము. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ రాగానే మీకు మెయిల్ చేశామని రాసి ఉంది. ఇలా కొద్దిసేపటికి నాకు గూగుల్ సపోర్ట్ టీం నుండి ఒక సర్ప్రైజ్ మెయిల్ అయితే వచ్చింది. అదేంటంటే నీ హ్యాక్ అయిన జీమెయిల్ ఐడిని రికవర్ చేయడానికి పాస్వర్డ్ ని ఇక్కడ రీసెట్ చేసుకోండి అని రాసి ఉంది. ఇది చూసి నేను ఆనందంతో గెంతులేశాను. సో ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఎంటర్ యువర్ న్యూ పాస్వర్డ్ అని వచ్చేసింది. కానీ అంతలోనే నా ఆనందం నిరాశగా మారిపోయింది. ఎందుకంటే నేను నా జీమెయిల్ అయితే సక్సెస్ఫుల్ గా రికవరీ చేసుకున్న వెంటనే నా యూట్యూబ్ ఛానల్ ని లాగిన్ అయి చూద్దామనే సరికే అంతలోనే హ్యాకర్ నా యూట్యూబ్ ఛానల్లో స్పామ్ వీడియో అప్లోడ్ చేయడం వల్ల నా ఛానల్ ని సస్పెండ్ చేసినట్లు స్క్రీన్ పై చూశాను. అది అప్పీల్ చేసుకోవడానికి వ్యాలిడ్ రీజన్ పంపమని కోరింది. సో నాకు అంతగా ఇంగ్లీష్ రాదు, అయినా కష్టపడి ఒక పెద్ద మెసేజ్ అయితే టైప్ చేశాను. అది పేస్ట్ చేసి సెండ్ చేసే ముందు నాకు ఇలా జరిగిన విషయం మళ్ళీ సపోర్ట్ టీమ్ కి రిప్లై లో పెట్టాను. సో కాసేపు ఆగగానే నాకు మళ్ళీ రిప్లై అయితే వచ్చింది. ఇందులో రాసింది ఉంది ఏంటంటే మీ జీమెయిల్ అకౌంట్ రికవరీ చేసుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పి ఇందుకు సంబంధించి మీ ఛానల్ ని రికవరీ చేయడానికి 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ పంపించమని అడిగింది. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నా జీమెయిల్ ఐడి రికవరీ అయినప్పుడు నా ఐపీ అడ్రస్ ఏంటి. ఇక సెకండ్ క్వశ్చన్ నా జీమెయిల్ ఐడి రికవరీ అయినప్పుడు ఎగ్జాక్ట్ గా నా లొకేషన్ ఏంటి. ఇక థర్డ్ క్వశ్చన్ మీ జీమెయిల్ ఐడి రికవరీ అయినప్పుడు నీకు చూడడానికి ఏం చేంజెస్ కనిపించాయి. ఈ మూడింటికి ఆన్సర్ ఇవ్వమని గూగుల్ మెయిల్ అయితే పంపించింది. వీటికి ఖచ్చితమైన ఆన్సర్స్ నాకు ఆన్లైన్ లో ఎక్కడా దొరకలేదు. సో నా అనుభవంతోనే నేను జాగ్రత్తగా ఫస్ట్ క్వశ్చన్ రాసి దానికి వారు పంపిన లింక్ పై క్లిక్ చేస్తే ఐపీ అడ్రస్ కనిపించింది. సో నా ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే వచ్చేసింది. ఇక సెకండ్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ అందులోనే దొరికింది. దానికి ఎగ్జాక్ట్ గా నేను ఆపరేట్ చేస్తున్న ఐపీ లొకేషన్, సిటీ, స్టేట్, కంట్రీ, అలాగే లాటిట్యూడ్, లాండిట్యూడ్ మరియు వీడియోస్ అప్లోడ్ చేసే పీసీ నేమ్ ని కూడా ఎగ్జాక్ట్ గా రాశాను. ఇక చివరి క్వశ్చన్ కి ఆన్సర్ నాకు లాగిన్ అయ్యాక కనిపించిన మార్పులు ఏంటో అవి క్లియర్ గా రాశాను. మీరు వాటిని స్క్రీన్ పై చూడొచ్చు. సో ఇక చివరగా నా ఛానల్ ని రీస్టోర్ చేయమని రిక్వెస్ట్ చేసి స్క్రీన్ షాట్ అయితే పంపి రిప్లై చేశాను. మళ్ళీ కాసేపటికి నేను పంపిన ఆన్సర్స్ తాలూకు రిప్లై వచ్చింది. అందులో నేను పంపించిన ఆన్సర్స్ ఇంటర్నల్ టీమ్ కి ఫార్వర్డ్ చేసి రిప్లై కోసం వెయిట్ చేయండి అని రాసి ఉంది. సో అంతలో నేను లంచ్ చేసి వచ్చాక యూట్యూబ్ రికవరీ గురించి రాసిన స్క్రిప్ట్ పేస్ట్ చేద్దామనే లోపే నాకు మరొక వైటీ సపోర్ట్ నుంచి మరొక సర్ప్రైజ్ మెయిల్ అయితే వచ్చింది. అది మీరు స్క్రీన్ పై చూడవచ్చు. అందులో గుడ్ న్యూస్ అని రాసి మీ రిక్వెస్ట్ ని ఇంటర్నల్ టీమ్ కి పంపించడం ద్వారా వారు పరీక్షించి నిజమని నమ్మి ఈ యూట్యూబ్ ఛానల్ ని కంప్లీట్ గా రికవరీ చేయగలిగాము. మీరు లాగిన్ అయి మీ ఛానల్లో హ్యాకర్ చేసిన చేంజెస్ ని సాధ్యమైనంత తొందరలో కరెక్షన్ చేసుకోండి అని రాసి ఉంది. అప్పుడు ఆనందంతో మళ్ళీ గెంతేశాను. న్యాయం గెలిచిందనుకున్నాను. హ్యాకర్స్ నా ఛానల్ లోగోని చేంజ్ చేసి నా వీడియోస్ అన్నిటిని ప్రైవేట్ లో పెట్టేసి స్పామ్ వీడియో అప్లోడ్ చేసి ఛానల్ ని నాశనం చేయడానికి ట్రై చేశారు. కానీ అలా చేస్తే వారికి ఏమొస్తుందో నాకు తెలియదు. చూసారా ఫ్రెండ్స్, ఒక చిన్న పొరపాటుతో దాదాపు 7 సంవత్సరాల కష్టార్జితం నాశనం అయ్యే లోపే స్పందించి కాపాడుకోగలిగా. సో ఫ్రెండ్స్, నా విషయంలో జరిగిన యథార్థ సంఘటన మీరు అనుభవంగా తీసుకొని దయచేసి మీ జీమెయిల్ ఐడికి వచ్చే ఎటువంటి ఆఫర్స్ లింక్ పై క్లిక్ చేయకండి. ఇంకా అన్నిటికన్నా ముఖ్య విషయం, మీ పీసీలో గానీ మొబైల్లో గానీ యాంటీవైరస్ తప్పకుండా ఉండేలా చూసుకొని దానిని ఎప్పటికప్పుడు ఆటోమేటిక్ అప్డేట్స్ ఆన్ ఉండేలా చూసుకోండి. సో ఈ వీడియో చూసి మీరు మీ అకౌంట్ ని గనక నాలాగే ఏదో కారణం చేత పోగొట్టుకుంటే నా వీడియోని ఫాలో అయి రికవరీ చేసుకోగలరని చెప్తూ మీకేమన్నా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. తప్పక రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా ఛానల్ రికవరీకి సహకరించిన వైటీ సపోర్ట్ టీమ్ కి థ్యాంక్స్ చెప్తూ మీకు నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.